హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరును ఈ బంధం స్టోరీలోని 57వ భాగం. మనోజ్ లోపలికి వెళ్ళేసరికి విశాల్ సీరియస్గా బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ ఉన్నాడు. మనోజ్ ఏడుపు మొహం పెట్టుకొని వెళ్ళి, బావా ఇది విన్నావా? ఆ రాక్షసితో నాకు పెళ్లి చేస్తానంటున్నారు. ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు. నువ్వైనా చెప్పు బావా అని అన్నాడు. "ఉప్చ్, రేయ్, నీకు మాయనే కరెక్ట్. తనైతేనే నిన్ను హ్యాండిల్ చేయగలదు. కాబట్టి నువ్వు ఈ పెళ్లి చేసుకోవటమే బెటర్ అని విసుగ్గా అన్నాడు విశాల్. బావా అని మనోజ్ గట్టిగా అరుస్తూ ఉంటే, సౌండ్ పొల్యూషన్ చేయకు. అలా కానీ అరిచావంటే మెడపట్టి బయటికి గెంటేస్తాను అని సీరియస్గా చెప్పి, మాయ చాలా మంచిదిరా. ఫ్రెండ్ కోసమే అంత ఆలోచిస్తున్న అమ్మాయి పెళ్ళయ్యాక భర్త కోసం ఇంకెంత ఆలోచిస్తుంది చెప్పు. తనలో అల్లరి ఉందనే కానీ అల్లరి పాలు చేసే మొండితనం లేదు. ఏదైనా అర్థం చేసుకోగల మనసుంది. అంతెందుకు, మన ఫ్రెండ్ జీవితం బాగుండాలని తన వంతు హెల్ప్గా నన్ను తనని కలపటానికి నీతో కలిసి నువ్వేం చెప్పినా సరే అని తల ఊపటం లేదా? ఆఖరికి నువ్వు తనని ఏడిపిస్తున్నా తన ఫ్రెండ్ కోసం మాత్రమే భరిస్తుంది కానీ నీ మీద ఇష్టంతో కాదు కదా. నువ్వే కదా అది అన్నావు. మరి తనలో అంత మంచి క్వాలిటీస్ పెట్టుకొని నీకెందుకు నచ్చటం లేదో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి మాయ కంటే మంచి అమ్మాయి నీకు దొరకదు మనోజ్. బాగా ఆలోచించు. పైగా నువ్వు అవునన్నా కాదన్నా ఆంటీ మాత్రం ఖచ్చితంగా మీ ఇద్దరికి పెళ్లి చేస్తారు అని చివరి మాట ఒత్తి పలికి మరీ అన్నారు. ఇదైతే నిజమే బావా అని చెప్పి, కానీ బావా, దాని నోటి దురుసుకి నేను నిలవగలనంటావా అని అడిగాడు. అరిచే అమ్మాయిలు లోపల చాలా భయం కలిగి ఉంటారు మనోజ్. వాళ్ళ భయాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇలా నోరు పెద్దది చేసి మాట్లాడుతారు. మాయ కూడా అంతే. బయట సమాజంలో తనని తాను కాపాడుకోవటానికి ఇలా చేస్తుందే తప్ప కావాలని కాదు. కావాలంటే నువ్వే గమనించు. నీ అంతట నువ్వు వెళ్ళి తనతో పెట్టుకుంటే తప్ప ఏ రోజైనా తను నిన్ను ఏడిపించిందా అని అడిగాడు. మనోజ్ ఫస్ట్ నుంచే ఆలోచించిన ఎప్పుడూ కూడా మనోజ్ కావాలని మాయని ఇరికిస్తే మాయ అరవటం తప్ప ఏ రోజు మాయ తనని ఏడిపించడం చేసింది లేదు. అది గుర్తుకు లేదు అన్నట్టు తల ఊపగానే, సరే ముందు ఆలోచించు, తర్వాత ఏం చేయాలో నీకే అర్థమవుతుంది అని మనోజ్ని పంపించేసి మోక్ష మణికర్ల విషయంలో ఏం చేయాలని ఒక అంచనాకి వస్తూ ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేశాడు. ఒక అరగంట పాటు ఫోన్ కాల్ చాలా సీరియస్గా మాట్లాడి పెట్టేశాక సైడ్ స్మైల్తో, ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో చూస్తాను అని అనుకున్నాడు. మనోజ్ బయటకు వెళ్ళి సీరియస్గా మనస్వితో కలిసి వంట చేస్తున్న మాయ వైపే చూస్తూ సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయాడు. అలా అరగంట తర్వాత డోర్ బెల్ మోగుతూ ఉంటే మనోజ్ తేరుకొని వెళ్ళి డోర్ తీయగానే ఎదురుగా తన ఫ్యామిలీతో పాటు మాయ ఫ్యామిలీ వాళ్ళతో పాటు ప్రసాద్ గారు చేతిలో బీర్ బాటిల్స్ కేసుతో నిలబడి నవ్వుతూ ఉన్నారు. వాళ్ళందరినీ చూసిన మనోజ్ అలానే బ్లాంక్ ఫేస్తో నిలబడి ఉంటే, ఏంట్రా, మమ్మల్ని గుమ్మంలోనే ఆపేస్తావా? తప్పుకో అని తోసేసి మరీ లోపలికి వచ్చి అందరినీ కూర్చోమని చెప్పాక, పల్లవిని పిలు. అలాగే కోడలి పిల్లని కూడా మా అందరికీ చల్లగా వాటర్ తీసుకువచ్చి టీ కూడా తెమ్మని చెప్పు అని ఆర్డర్ వేశారు మమత గారు. అదేదో నువ్వే చెప్పుకోవచ్చు కదా మమ్మీ అని ఫ్రస్ట్రేషన్గా అంటే, నువ్వు ముందు చెప్పరా అని చెప్పి భువనగారితో, ఇక్కడే పెళ్లి చూపులు ఏర్పాట్లు చేసుకుందాం వదిన. ఇక వీళ్ళిద్దరిని అడిగిన ఓకే సమాధానం కాబట్టి వీళ్ళ డెసిషన్తో మనకు అనవసరం. పంతులు గారిని కూడా ఇక్కడికే రమ్మని చెప్దాం. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా పిల్లల పెళ్లి చేసేద్దాం. ఏమంటారు అని అడిగారు.
మీ ఇష్టం వదిన. నాకైతే మనోజ్ నా అల్లుడిగా రావటంలో ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మాయకి ఇష్టం లేకుండా అని నసుగుతూ ఉంటే మమత గారు భువన గారి చేతిని తన చేతిలోకి తీసుకొని, డోంట్ వరీ వదిన, వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా జీవితాంతం ఉంటారు, నాది భరోసా అని చిరునవ్వుతో భరోసా ఇచ్చారు. అప్పటికే మనోజ్ కిచెన్లోకి వెళ్ళి మనస్వితో, మనస్వి, అమ్మ వాళ్ళు వచ్చారు, కొంచెం వాటర్ టీ తీసుకురమ్మని చెప్పు నీ ఫ్రెండ్కి అని చెప్పి వెళ్ళిపోయాడు. అలాగే అన్నయ్య అని చెప్పి ముందుగా వాటర్ గ్లాసులు ట్రే మాయ చేతిలో పెట్టి వెళ్ళి ఇచ్చేసిరా అని సీరియస్గా అంది. ఇక్కడ నేను పని చూసుకుంటాను, నువ్వే ఇచ్చేసిరా అని మాయ కూడా పంతంగా అంది. మూసుకొని వెళ్ళవే, కాబోయే నీ అత్తయ్య మావయ్యలు వస్తే ఎలా ఇలా చేయకూడదు, వెళ్ళు అని బలవంతంగా మాయని బయటికి పంపిస్తే మాయ మనస్విని తిట్టుకుంటూనే ఎవరి మొహాల వైపు చూడకుండా సీరియస్గా మొహం పెట్టి అందరికీ వాటర్ ఇచ్చి కిచెన్లోకి వెళ్తూ ఉంటే, ఏమ్మా కోడలి పిల్ల, కనీసం మా వైపు చూడవా, మా కొడుకు మాత్రమే కావాలా నీకు అని అల్లరిగా అన్నారు మమత గారు. మాయ వెనక్కి తిరిగి అక్కడే ఉన్న మమత గారిని చూసి, ఆంటీ మీరు మీరు అని ఆశ్చర్యంగా వేలు చూపెట్టి మరి అంటూ ఉంటే మమత గారు నవ్వుతూ పైకి లేచి మాయ చేతిని పట్టుకొని తీసుకువచ్చి ఆవిడ పక్కన కూర్చోబెట్టి, గుర్తుపట్టావా నన్ను, నన్నింకా గుర్తుపట్టవేమో అనుకున్నాను అని నవ్వుతూ అన్నారు. మీరు ఆ రోజు అని అంటూ ఉండగానే భువన గారు అందుకొని, మీకు ముందుగానే పరిచయం ఉందా, మా కూతురు తెలుసా వదినా అని అయోమయంగా అడిగారు. హా, ఎప్పుడో పరిచయం. బట్ మళ్ళీ తిరిగి మీ కూతుర్ని నా కొడుకు ఫోన్లో ఫోటోగా చూశాను. మొదటిసారి తనని చూడగానే ఫిక్స్ అయిపోయాను, మా కోడలు ఇలానే ఉండాలని. కానీ నా కొడుకు ఫోన్లో ఫోటో చూసేసరికి పూర్తిగా ఫిక్స్ అయ్యాను, నా కోడలే అని. అందుకే వీళ్ళిద్దరూ పెళ్లి వద్దంటున్నా పట్టుబట్టి చేస్తుంది. నాకు మాయ క్యారెక్టర్ మహా ఇష్టం. ఇలాంటి అమ్మాయిలు చాలా అరుదు అని మాయ తల నిమురుతూ అన్నారు. అందరూ షాక్ అయ్యి షేక్ అయ్యి చూస్తూ ఉంటే అప్పటికే తేరుకున్న మాయ, ఆ రోజు నాకు హెల్ప్ చేసింది మీరే కదా ఆంటీ, గుర్తొచ్చింది, థ్యాంక్ యూ చెప్దామనుకున్నాను కానీ హడావిడిలో చెప్పటం మర్చిపోయాను, సారీ ఆ టైంలో మీకు ట్రబుల్ ఇచ్చినందుకు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, హెల్ప్ చేసి చాలా పెద్ద బాధ్యత నెరవేర్చేలా మీరు నాకు సహాయపడ్డారు అని సంతోషంగా మమత గారిని హత్తుకొని చెప్పింది. మనోజ్ అయోమయంగా, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉన్నప్పుడు ఏమీ తెలియని దానిలా నువ్వెందుకు మమ్మీ యాక్టింగ్ చేశావు, ఇక మాయా నువ్వు మా అమ్మకి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు, నాకు అర్థం కావట్లేదు, మీ పరిచయం గురించి ఇన్ని రోజులు ఎందుకు మాతో చెప్పలేదు అని అడిగాడు. చెప్పాల్సిన అవసరం లేదనిపించింది, చెప్పలేదు అని ఇద్దరు పెదవి విరిచి అన్నారు. మనోజ్ వాళ్ళ మాటలకి పళ్ళు నోరుతో, ఏం జరిగిందో క్లారిటీగా చెప్తారా లేదా నన్నే తెలుసుకోమంటారా అని అడిగాడు. మాయ మమత ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని, తెలుసుకో మేము వద్దన్నామా ఏంటి అని భుజాలెగిరేయగానే మనోజ్ పళ్ళని పొడి చేసేస్తూ, ఇద్దరూ కలిసి నాతో ఆడుకుంటున్నారు కదా, ముందు మీ ఇద్దరికి ఎలా పరిచయమో అది చెప్పండి. పరిచయం ఉన్నా కూడా అమ్మ నువ్వు మాయ తెలియనట్టు ఎందుకు ఉండిపోయావు, అసలు మీ ఇద్దరు ఎలా కలుసుకున్నారో చెప్పండి, తను ఎందుకు నీకు సారీ థ్యాంక్ యూ చెప్పింది అని వరుస పెట్టి అడిగాడు.
అప్పుడే బయటికి వచ్చిన విశాల్ అందరినీ బాగున్నారా అని అడిగి మాయ తన అమ్మ నాన్నల్ని పరిచయం చేసి అందరితో పొలైట్గా మాట్లాడి సైలెంట్గా సింగిల్ సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. అప్పుడే వంట పని అయిపోయి టీ పెట్టుకొని మాయ రాలేదని బయటికి వచ్చిన మనస్వికి ఆ మాటలన్నీ వినిపించి మనోజ్ అమ్మగారి వైపు చూస్తూ, ఈవిడెవరో నాకు తెలియదు కదా, మరి నీకెలా తెలుసు మాయా అని అడిగింది. అది పెద్ద స్టోరీలే, మరొకసారి చెప్తాను అని మాయ చిరునవ్వుతో అంటూ, ఎలా ఉన్నారు అంటే, అయినా నేను తెలిసినప్పుడు ఎందుకు నన్ను పలకరించటానికి రాలేదు అని మూతి ముడిచి అడిగింది. ఎందుకంటే డైరెక్ట్గా ఇలా కలిసి నీకు సర్ప్రైజ్ ఇద్దామని రాలేదు. నిన్ను చూసినప్పుడు ఏ ఫీలింగ్ లేకపోయినా నువ్వు చేసిన సాహసం నాకు బాగా నచ్చింది. అది కూడా నీ ఫ్రెండ్ విషయంలో ఆ టైంలో చేసేసరికి ఇంకా బాగా నచ్చి నీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు కనీసం నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయావు. మళ్ళీ వస్తావేమోనని 10 నిమిషాలు వెయిట్ చేశాను కానీ రాలేదు. అర్జెంట్ పని మీద వచ్చావు కదా, అందుకే వెళ్ళిపోయావేమో అని అనుకున్నాను. మళ్ళీ ఇప్పటికి కలిశాము. నువ్వు కలవాలన్న ఫ్రెండ్ తనేనా అని మనస్వి వైపు వేలు చూపించి అడిగారు. అవును, తన కోసమే ఆ రోజు ఆ టైంలో బయటికి రావాల్సి వచ్చింది అని చిరునవ్వుతో చెప్పింది మాయ. అంటే ఆ రోజు నీకు హెల్ప్ చేసింది ఈ ఆంటీనా అని మనస్వి కళ్ళు పెద్దవి చేసి అడిగింది. మనోజ్ జుట్టు పీక్కుంటూ, మీరు మీ వెర్షన్లో చెప్పుకోవటం ఆవేసి అందరికీ అర్థమయ్యే వెర్షన్లో చెప్తారా ప్లీజ్. నాకు మీ మాటలు మీరు మాట్లాడే మాటలు ముక్క కూడా అర్థం కాక బుర్ర బ్లాస్ట్ అయ్యేలా ఉంది అని విసుగ్గా అరిచాడు. మిగిలిన పెద్దవాళ్ళందరూ కూడా అడగటంతో మాయ మమత గారు ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని నేను చెప్తాను అని ఒకేసారి అన్నారు. ఇప్పుడు మళ్ళీ నేనంటూ గొడవ పెట్టుకోకుండా ఇద్దరు కలిసే చెప్పండి అని మనోజ్ సీరియస్గా అనగానే, నువ్వు చెప్పులే మాయా, మావాడు సెగరొసరొసలాడుతున్నాడు, మన స్టోరీ తెలిసాక వాడికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాలి అని నవ్వుతూ సైలెంట్ అయితే, మాయ నవ్వుతూ మనోజ్ వైపు చూసి చెప్పటం స్టార్ట్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.